ఎస్ పోసాని కృష్ణమురళిపై పెట్టిన బిఎన్ఎస్ 111 సెక్షన్లు అలాగే 67 కూడా వర్తించవని జడ్జి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు ఈ 14 రోజులు రిమాండ్ విధించిన తర్వాత ఈ గ్యాప్లో ఎప్పుడైనా సరే బెయిల్ పైన వచ్చే అవకాశం ఉందని కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్తున్నారు. తర్వాత దీనికి సంబంధించి రిమాండ్ రిపోర్ట్ 14 రోజులు ఉంది కాబట్టి దాని తర్వాత రిమాండ్ రిపోర్ట్లో ఈ విచారణ జరిగిన తర్వాత కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తంగా 16 కేసుల వరకు పోసాని కృష్ణమురళిపై నమోదు చేసినట్టుగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డి మనకి ఫోన్ లైన్లో అందిస్తారు. శివారెడ్డి, 16 కేసులు నమోదైనట్టు చెప్తున్నారు, ఇంకోవైపు ఈ 14 రోజుల రిమాండ్ విధించారు. సో వీటిపైన పూర్తి డీటెయిల్స్ ఏంటి శివారెడ్డి? కార్తిక్, సినీ నటు పోసాని కృష్ణమురళి పైన కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 16 కేసులను ఇప్పుడు దాకా నమోదు చేసినట్లుగా రిమాండ్ రిపోర్ట్లు పేర్కొన్న వివరాలను బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసులో అరెస్టు చేయాలన్న దురుద్దేశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే జరుగుతున్నట్లు చాలా స్పష్టమైన ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. కొద్దిసేపటి కిందట పోసాని కృష్ణమురళికి సంబంధించి 14 రోజుల రిమాండ్ను రైల్వే కోడూరు కోర్టు విధించింది. కొద్దిసేపటి కిందటే ఆయన్ను కోర్టు నుంచి రాజంపేట సబ్ జైలుకు పోలీసులు తీసుకెళ్తున్న పరిస్థితే కనిపిస్తోంది. మొత్తం మీద రాత్రి నుంచి సుదీర్ఘ వాదోపవాదాలు, అదేవిధంగా వాదనలు పూర్తి స్థాయిలో జరిగిన పరిస్థితిని ఒకసారి మనం పరిశీలిస్తే ఈ కేసుకు సంబంధించి బిఎన్ఎస్ యాక్ట్లోని 111, అదేవిధంగా 67 ఐటీ యాక్టు ఇది వర్తించదని సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి చాలా స్పష్టంగా వాదించడం జరిగింది. దీంతో కోర్టు కూడా ఏకీభవించిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే 196, 353 సెక్షన్లు మాత్రమే ఉన్నందున రిమాండ్కు అనుమతించవద్దని పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనను కోర్టు తిరస్కరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 7 సంవత్సరాల లోపు ఉన్న ఏ కేసునైనా సరే స్టేషన్ బెయిల్కు ఎలిజిబిలిటీ ఉంటుంది. 80% రిమాండ్ పెట్టొద్దని ఇప్పటికే సుప్రీంకోర్టు నుంచి స్పష్టమైన గైడ్లైన్స్ ఉన్నప్పటికీ రైల్వే కోడూరు కోర్టు మాత్రం దాన్ని పరిగణించలేదు. దీనిపైన కంటెంప్ట్కు వెళ్ళే అవకాశాన్ని పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నట్లు పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం పూర్తి స్థాయిలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకుంటే నారా లోకేష్ కావచ్చు, వీరి డైరెక్షన్లోనే పోలీసులు పనిచేస్తున్నారు. దాదాపుగా 16 కేసులు ఇప్పుడు దాకా నమోదు చేసి పోసాని కృష్ణమురళిని పదే కక్ష సాధింపులో భాగంగా జైల్లో ఉంచుదామన్న కుట్రలు అయితే జరుగుతున్నట్లు చాలా స్పష్టంగా ఆరోపణలు అయితే వెలువడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన న్యాయ పోరాటం చేస్తాం, ఎవరు అధైర్యపడవద్దని పూర్తి స్థాయిలో ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి, అదేవిధంగా భరోసా ఇస్తున్న పరిస్థితి పొన్నవోలు సుధాకర్ రెడ్డి నుంచి కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కార్తీక్, థ్యాంక్ యూ శివారెడ్డి.